దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 1-5 వచనములు. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక, అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించాను: ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్యా ప్రావీణ్యతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.